కాబట్టి అదే వాక్యం మనం 10 నిమిషాలు ధ్యానిద్దాం. శ్రమకాల ధ్యానాలు ఉన్నాయి కదా, శ్రమకాలాన్ని అడ్డు పెట్టుకుని దేవుని యొక్క ప్రేమని, లేకపోతే మనల్ని నా ఉద్దేశం ఏంటంటే, దేవుని చేత ఆశ్రయించబడిన వారు, లేకపోతే తమ తరాలకి ఆశీర్వాదకరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తమను బట్టి తమ తరాలు శిక్షించబడ్డ వాళ్ళు, లేకపోతే వాళ్ళు నాశనం చేయబడిన వారు, లేకపోతే శిక్షకు గురైన వాళ్ళ గురించి నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. పిల్లలు కొంతమంది దేని వాక్యం మనం చూసినట్లయితే వాళ్ళని బట్టి వాళ్ళ తరతరాలు ఆశ్రయించబడ్డాయి, బిడలు ఆశ్రయించబడ్డారు. కొందరైతే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు నాశనమయ్యారు, వాళ్ళ బిడ్డలు కూడా శాపగ్రస్తులు చేసిన అంశాన్ని మనం ధ్యానించాలని ఆశిస్తున్నాను. స్టిల్ ఇట్ ఈజ్ లెంటెన్ డేస్ కాబట్టి పిల్లరా, ఆయన పడిన శ్రమను కూడా వాటితో పాటు ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే పిల్లరా, యెషయా గ్రంథం 53వ చదువుకున్నాం కదా. 4వ వచనం రాయబడిందంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 4-5 వచనాల్లో వాక్యాలు చదువు పిల్లరా. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవక్త అయిన యెషయా ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు జన్మించకముందే, ఈ లోకంలో పుట్టకముందే, మానవుడికి పుట్టకముందే 740 సంవత్సరాల క్రితమే ఈ వాక్యాన్ని ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో యేసు దేవుడు, దేవుని కుమారుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడు అని గురించి రాయబడినప్పటికీ కూడా మన కొరకు, మన పాపాల కొరకు ఆయన శిక్ష అనుభవించబోతున్నాడు. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, మన అధికారాలను బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడదు. ఇవన్నీ కూడా ఆ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ప్రవక్త అయిన యెషయా ప్రవచించడం మనం చూస్తున్నాం. మన దోషం అంటే కరంగా చెప్పాలంటే, నిజానికి మనకంటే ముందు ఆదాము చేసిన దోషం, ఆదాము చేసిన పాపం మనందరికి సంక్రమించింది. అది కూడా నాకు చాలాసార్లు డౌటే. ఆదాము పాపం చేస్తే మనం ఎందుకు శిక్ష అనుభవించాలి? చాలా అన్యాయం ఇది, దేవుడు అన్యాయం చేశాడు అనుకునేవాడు మన సమయంలో. తర్వాత ఇంకా డౌట్ వచ్చేది, ఆయన ఆదాము తప్పు చేశాడు కదా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు శిక్ష అనుభవించాలి? అది కూడా న్యాయమే. దేవుడు న్యాయస్తుడు కదా, ఎందుకు ఇలాగ అన్యాయంగా యేసు ప్రభు శిక్షించబడాలి, తను శిక్షించి అనుభవించాలి అని నాకు చాలాసార్లు సందేహం వస్తూ ఉండేది. ప్రియులారా, చూడండి, ఆదాము పాపం చేస్తే మనకందరికి సంక్రమించిందంటే ఒక రకంగా చూసుకుంటే చూడండి, మన పోలికలు, లేకపోతే మన లక్షణాలు, మన యొక్క ఈవెన్ బ్లడ్ గ్రూప్ చూసుకుంటే తల్లిదండ్రులకి ఇది పిల్లలకు వస్తుంది కదా. హౌ ఇట్ ఈస్ అంటే దేవుని సృష్టి ఆ విధంగా ఉంది. మనం చేసిన పాపాలకి వాళ్ళ శిక్ష అనుభవించడంలో ఆ పాపం అక్కడితో తీరదని, కానీ వాళ్ళ శిక్ష వాళ్ళకి సరిపోకపోతే వాళ్ళ తరాలు కూడా వస్తుంది. అది దేవుని చిత్తమైన వి కెనాట్ హెల్ప్ ఇట్. కొన్నిసార్లు యేసు ప్రభు శిక్షను ఎందుకు అనుభవించాడు? ఒక మాటలో చెప్పాలంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని రాయబడి ఉంటుంది మనకి. అది మన జ్ఞానానికి దేవుడు మనకు అందరికి కూడా కొంత లిమిటెడ్ జ్ఞానం ఇచ్చాడు. ఇంత స్కాలర్స్ తీసుకొచ్చిన దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవడానికి వెళ్ళి సరిపోదు. జ్ఞానం మనకు మించిన దేవుని ప్రేమ. వీళ్ళని అంతగా మనల్ని ప్రేమిస్తూ మనము అనుభవించవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు అనుభవించి మనల్ని పాప విముక్తులుగా చేశాడు. ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన మార్గంలో మనం నడుచుకుంటామో, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తామో, ఈ శిక్ష, ఆదాముకు రావాల్సిన శిక్ష ఆదామును బట్టి మానవాళికి అందరికీ సంక్రమించింది. ఎందుకంటే మనమందరం కూడా ఆదాము సంతానం మాత్రమే. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా లోకమంతా కూడా ఆదాము సంతానమే. ఆ శిక్ష మనకందరికి రావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు మన శిక్షను భరించాడు కాబట్టి, ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నీ రక్తంలో నా పాపం కడిగయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపలను పెట్టాను, నా పాపలను పెడతాను, అనేక విధాలుగా నేను పాపం చేస్తూ నిన్ను గాయపరుస్తూనే ఉన్నాను, నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని
దానికి గుర్తుగా ఆయన నీ రక్షణ అంగీకరించినట్టుగా నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు అది నూతన జన్మ. పాపానికి చనిపోయావు, నువ్వు క్రొత్తగా దేవుని కుటుంబంలో జన్మించావు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ కార్యం చేస్తారో వారందరికీ కూడా పాపానికి విరుగుడు దొరికింది, వాళ్ళు క్షమించబడ్డారు. అప్పటి నుంచి వాళ్ళు దేవుని వాక్యంలో జీవించవచ్చు. అయితే పిల్లలు మనం ధ్యానించవలసింది, ఆదాము ఏం పాపం చేశాడు, ఆ పాపానికి ఎలా శిక్ష పడింది అని మనం చూద్దాం. చూడండి, లేదని కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది, దేవుడే మానవులుగా పాపులుగా పుట్టించాడా అనిపిస్తుంది. కానీ ప్రసంగి గ్రంథంలో ఏ రాయబడిందంటే 7:29లో దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. యథార్థవంతులుగానే పుట్టించాడు, వాళ్ళకని వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అంటే ఆదాము యొక్క అవిధేయత. ఆదికాండము 2:16-17లో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివించు వృక్ష ఫలమును తినకూడదు, వాటిని తినదినమున నిశ్చయముగా నీవు చచ్చేదవరి నరునికి ఆజ్ఞాపించెను. చూడండి, దేవుడు ఆదాముని లేకపోతే ఆదాము మంటితో చేశాడు కదా, తన స్వహస్తాలతో మంటితో చేశాడు, తన ఊపిరి ఊదాడు, తనను ఒక మానవునిగా సృష్టించి, అయ్యా ఈ ప్రపంచమంతా నీకు ఇచ్చేస్తున్నా, ఈ భూగోళం అంతా నీకు వదిలేస్తున్నా, నువ్వేం చేయాలంటే చేసుకో, ఒకే ఒక షరతు, ఈ భూమినంతా నువ్వు ఎంజాయ్ చేయి, నీకు ఇచ్చేస్తున్నా, ఒకే ఒక షరతు ఏమంటే ఆ పలానా చెట్టు, ఒక చెట్టు చూపించి మంచి చెడ్డలు తెలిపించి పెట్టి చెట్టు చూపించి ఈ పండు తినొద్దయా, ఈ చెట్టును ముట్టుకోదయ్య, తినొద్దయా అన్నాడు. అయితే ప్రియులరా, ద డేస్ ఆర్ పాసింగ్, రోజులు గడిచి కొద్ది ఆదాముతో పాటు అవ్వను కూడా చేశాడు కదా. అవ్వ ప్రేరేపించింది, సాతాను చేత ప్రేరేపించబడి అవ్వ తిన్నది, ఆదాము కూడా తిన్నాడు, పాపం వాళ్ళలో ప్రవేశించింది. దేని వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. నాకు చాలాసార్లు సందేహం వచ్చేదండి, మీకు ఇది వచ్చేది రాదు, కానీ పండు తింటేనే పాపమా, దేవుడంత న్యాయం అండి అనిపించేది. పండు తింటాం అంటే పిల్లరా, పండు తింటే కంటే ముందు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, దేవునికి విధేయత చూపించలేదు. అంటే మనం ఇక్కడ గ్రహించవలసింది, ఆ కార్యం ఆల్రెడీ జరిగిపోయింది, పనిషియల్ కాబట్టి వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించకూడదు. మనం జడ్జ్ చేయాలి, పాపమా తప్ప ఒప్ప ఇవన్నీ తర్వాత. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఆ పండు మాత్రం తినొద్దు అని చెప్పినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అంతేకాకుండా అతిక్రమించడానికి కారణం ఏంటి అని అంటే 2 కొరింథీ 4:4 ఏం రాయబడిందంటే, పిల్లరా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలిగజేస్తుంది. నిజానికి ఇందులో తప్పేముందని అనిపిస్తుంది. దానికి కారణం ఏమంటే అవిశ్వాసులైన వారికి, లేకపోతే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గురుడితనం కలిగజేస్తుంది. ఆ పాప మనకి ఆ తలంపు రాదు. అరే దేవుడు చెప్పాడు కదా, దేవుడు స్వయంగా వాళ్ళని సృష్టించాడు, వాళ్ళకి తన స్వరూపం ఇచ్చాడు, తర్వాత తన ఊపిరి ఊదాడు, దాన్ని ఆయన కావాల్సిన అన్ని సృష్టించి ఇచ్చాడు, ఎందుకు తినాలి అన్న తలంపు మనకు రాదు. కానీ తినొద్దన్నప్పుడు మానేయాలి. రకరకాల చెట్ల ఫలాలు ఉన్నాయి, అవి తినొచ్చు కదా, కానీ ఇది ఎందుకు తినాలి దేవుడు చెప్పినట్టు కాకుండా అంటే దానికి అర్థం దేవుని మాట లెక్కలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు చెప్పేదండి, దాని బిహైండ్ దట్ సాతాను మాట విన్నాడు కదా, ఆ తలంపు మనకు రాదు. కానీ మనకు అనిపించవచ్చు కొన్నిసార్లు, అరే చాలా అన్యాయం చేశాడు దేవుడు, పండు తిన్నంత మాత్రాన శపించేస్తాడా? ఆదామును ఒక్కడే కాదు, ఆదాము అన్ని తరాలు కూడా శపించబడ్డాయి. ఆయన ఒక తలంపు వస్తుంది. కాబట్టి పిల్లరా, అది మన మాట వాళ్ళకి అందరికీ శాప కారణమైంది. ఆదికాండం 3:4-5 చూసినట్లయితే, అందుకు సర్పము అవ్వతో చెప్తుంది, ఈ పండు తినొద్దని చెప్పాడా సర్పమా, లేకపోతే దేవుడు మాకు ఎలా చెప్పాడంటే ఏం చెప్తుందంటే, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె నుందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం నుంచి రమ్యమైనది అయినట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని వాటితో పాటు తన భర్త కూడా ఇచ్చాడు. అదేని వారికి చెప్పి ఇది ఆమె చేసిన పాపం. సర్పం చెప్పింది ఆమె, ఓకే చాలా అందంగా ఉంది పండు, ఆహారానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, అన్నీ మంచిగా, సో వాటికి మించి దేవుడు అనుకున్నాడు కదా, వాటికి మించి ఇచ్చే దేవుడు ఉన్నాడు.
కానీ పిల్లలు దాన్ని బట్టి వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. బిహైండ్ దట్ వాళ్ళు బట్టి లోకమంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మనమందరం కూడా శాపగ్రస్తులమయ్యాము ఆదాము అవ్వను బట్టి. పిల్లరా, పాపమునకు వచ్చు జీతము మరణము. మరణం అంటే ఈ లోకంలో అందరూ చేస్తారు, కానీ ఈ మరణం డిఫరెంట్. ఈ మరణం గురించి చెప్పాలంటే ఎవరైతే దేవుడు లేకుండా చనిపోయారో వాళ్ళకి నిత్య నరకం. అది మరణం అంటే దేవుని వాక్యంలో. తర్వాత ఎవరైతే దేవుని బిడ్డలుగా చనిపోయారో వాళ్ళందరికీ కూడా పరలోకం, నిత్యం కూడా దేవుడితో ఉంటాం. కాబట్టి ఈ పాపం మనకి తీసుకొచ్చింది నరకము, అవిధేయత వల్ల. ఆదామును బట్టి లోకమంతా కూడా మనం అందరూ శపించబడ్డాం. ఇంకా మనం ఆలోచించాలంటే మనకు సమయం లేదు, కానీ చూడండి, కయ్యేను హేబెలు మనకు తెలుసు కదా. రెఫరెన్సెస్ చదవటం సమయం లేకపోయినప్పటికీ కయ్యేను హేబెలు ఏం చేస్తారంటే, ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన రోజు వచ్చినప్పుడు వాళ్ళు కృతజ్ఞతాకాంక్షలు తీసుకుని వెళ్ళాలని అనుకున్నారు. హేబెలు ఏం చేశాడు? హేబెలు గొర్రెలు కాపరు కాబట్టి హేబెలు తన ప్రథమ ఫలాలన్నీ వారి గొర్రెల్లో మొట్టమొదటి ఈయన గొర్రెలన్నీ సెపరేట్ చేశాడండి. అందులో మరలా ఏవి ఆరోగ్యంగా ఉన్నాయి, ఏవి బలంగా ఉన్నాయి, ఆ గొర్రెలు సెపరేట్ చేశాడండి. ఇవి దేవుని దగ్గర తీసుకెళ్ళాను అనుకున్నాడు. దేవుని దగ్గర తీసుకెళ్ళాడు. దేవుడు ఆర్పణ అంగీకరించాడు. కయ్యాను ఏం చేశాడని తెలియదు, వ్యవసాయదాడు కాబట్టి కొంత ధాన్యం తీసుకెళ్ళాడు అనుకుందాం. ధాన్యం తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంగీకరించలేదు. కానీ వై అన్నది అంత క్లారిటీ లేకపోయినప్పటికీ మనం అర్థం చేసుకోవచ్చు. మనం హృదయపూర్వకంగా తీసుకెళ్ళలేదు. ఒక ప్రశ్న అడుగుతాడు. దేవుడు ఎప్పుడైతే అంగీకరించలేదో కయ్యానికి కోపం వస్తుంది. తన చిన్నబుచ్చుకుంటాడు మొహాన్ని. ఏమయ్యా కయ్యను ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు మంచి కార్యం చేస్తే నువ్వు తల ఎత్తుకున్నావా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు తల దించుకున్నావు, నువ్వు చిన్నబుచ్చుకున్నావు అంటే హృదయపూర్వకంగా కయ్యను అక్కడ అర్పణ తీసుకెళ్ళలేదు. దేవుడు అడగలేదు అర్పణ తెమ్మని, తానుగా తీసుకెళ్ళాడు. అయినప్పటికీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా ఆయన పరిచర్య చేయకపోతే, లేకపోతే వేరే తలంపుతో వేరే దురుద్దేశంతో మనం చేసినట్లయితే, పిల్లరా, హృదయపూర్వకంగా చేయకపోయినట్లయితే అది ఆశీర్వాదం కాదు. కయ్యేనుని బట్టి తన సంతానం, కయ్యేను యొక్క సంతానం శపించబడింది, ఆశీర్వాదాన్ని కోల్పోయింది. ఇకపోయినట్లయితే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇశ్రాయేలుని మోషే ఐగుప్తు దేశం నుంచి నడిపించినప్పుడు కోరహు, దాతాను, అభిరాములు ఉంటారండి. దేవుడు ఎన్నుకున్నాడు లేవి సంతాన దేవుని సన్నిధిలో సేవ చేయాలని. కోరహు, దాతాను, అభిరాము మోషేకి విరోధంగా పోగా ఏమంటారంటే, మీరు మాత్రమే సేవ చేయాలా? మేము కూడా దేవుని బిడ్డలమే, దేవుడు మాతో ఉన్నాడు, మేము కూడా పరిశుద్ధులమే, ఎవరైనా సేవ చేయొచ్చు, మేమందరం కూడా ఇక నుంచి ఆ పరిచర్య చేస్తామంటారు. అయ్యా, అక్కడ రాయబడింది దేవుని గ్రంథంలో, మోషే ఆయన దగ్గరికి వెళ్ళి, కోరహు దగ్గరికి వెళ్ళి సాగిలపడి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయ్యా, దేవుడు చెప్పింది ఇది, దేవుడు ఈ పరిచర్య చేసే బాధ్యత లేవి సంతానానికి అనుగ్రహించాడు, లేవీలే చేయాలి. ఎందుకు చేయాలి అనేది నాకైతే తెలియదు, దేవుడు చెప్పాడు కానీ మేమే చేస్తాం, మీరు చేయకూడదు అంటే, ఆఫ్టర్ ఆల్ మీరంతా అని చెప్పి వాళ్ళని ప్రక్కన పెట్టి వాళ్ళు సేవకు సిద్ధపడిపోతారండి. దోపాకులు తీసుకుని వెళ్ళిపోతే సిద్ధపడిపోతారు. అయితే సేమ్ టైం, అదే సమయంలో వాళ్ళ కోరహు, వాళ్ళ సంతానం అందరూ కూడా నేర విడిచి భూమి వాళ్ళని బ్రింకి వేసి వాళ్ళు భూకంపం వచ్చి వాళ్ళలోకి చనిపోవడం జరుగుతుంది. ఆ తరాలన్నీ కూడా శపించబడతాయి. ఒక్క కోరహును బట్టి బిడ్డలందరూ కూడా, సంతానం అందరూ కూడా, తరాలన్నీ కూడా శపించబడటం మనం చూస్తున్నాం పిల్లరా. ఎందుకంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించారు. ఇది ఒక శాంపిల్గా అనుకుంది. కాబట్టి అయితే ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువును బట్టి ఆయన మనమందరం కూడా, లోకమంతా కూడా ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన వాక్యం నిలిచింటారో ప్రియులరా, వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడటం మనం చూస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశంలో చూసినట్లయితే అది పెద్ద చాలా వచనాలు, అవి మనం చదివేంత సమయం లేదు. కానీ ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువును బట్టి మనమందరం కూడా ఆశీర్వదించబడ్డామని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేసింది. ఆదికాండము 12:1-3 వచ్చిన చూస్తారా, ఎవరైతే ఇప్పుడు శపించబడినా అయిపోయినాయి. ఎందుకు వాళ్ళు శపించబడ్డారు? మొదట ఆదామును బట్టి, తర్వాత కయ్యేనుని బట్టి మనం చూస్తున్నాం, కోరహు, దాతాను, అభిరాము బట్టి మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కుటుంబాలకి శాపగ్రస్తులయ్యారు, నాశనానికి కారణమయ్యారు. చూడండి, ఆదికాండం 12:1-3 చూడండి. ఎవరైనా, యెహోవా నీవు లేచి
నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ప్రియరా, అబ్రహాం చరిత్ర మనకందరికీ తెలిసిందే. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ టుడే. అందరికీ తెలిసిందే. వన్స్ అగైన్ వై ఆర్ రిమెంబరింగ్ హిమ్. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదాము కూడా మనలాంటి మనుషుడే కదా ప్రియరా. దేవుడు ఎప్పుడైతే అబ్రహాం దగ్గర సడన్ గా ప్రత్యక్షమయ్యామన్నాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను ఈ బట్టి నీ తరాలను ఆశీర్వదిస్తానయ్యా, కానీ నువ్వు చేయవలసిందంటే నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ దేశం నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో. కానీ అబ్రహాంకి ఒక సందేహం రా. కనీసం అబ్రహాం, దేవుడు నన్ను ఆశ్రయించాలనుకుంటున్నా, మంచిదే దేవుడా, పర్వాలేదు, నన్ను ఆశ్రయించబడాలంటే నా తండ్రి ఇంటిని, నా బంధువుల్ని, నా దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోవాలి? ఆశ్రయించు కదా. నేను మళ్ళీ కొత్త దేశానికి వెళ్ళాలా? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, నన్ను ఎవరు చేర్చుకుంటారో చేర్చుకోరో, ఇటువంటి సందేహాలు ఏమీ తనకు రాలేదా? ఇంకొక సందేహం రావాలి. కనీసం ఒక ప్రశ్న ఇస్తుండొచ్చు అబ్రహాం, దేవుడు నా నిలబెట్టడం మంచిది, ఎక్కడికి వెళ్ళాలి? ఆ సందేహమే రావాలి కదా. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా అబ్రహాం బయలుదేరాడంట. హెబ్రీ పత్రికలో ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండానే అబ్రహాం బయలుదేరాడంట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది దేవుని పట్ల అబ్రహాముకున్న విశ్వాసం, దేవుని పట్ల అబ్రహాముకున్న నమ్మకం. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. అందులో మేలుంది, అందులో ఆశీర్వాదం ఉంది. దేవుడు నన్ను మోసం చేయడు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు చేసే ప్రతి కార్యం కూడా నాకు ఆశీర్వాదమే. చెప్పాడు కదా, ఇంకా అడగవలసిన అవసరం లేదు అనుకున్నాడేమో. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు, అది ఎందుకు వెళ్ళాలని కూడా తెలియలేదు, బయలుదేరేశాడండి. తర్వాత కొడుకును బలేమంటాడు, ఫాస్ట్గా వస్తే మీకు అందరికీ తెలిసింది కదలే, నథింగ్ కొత్తది ఏం చెప్పట్లేదు నన్ను, ఇవన్నీ కూడా పదే విన్నా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే. తర్వాత కొడుకును బలేమంటాడు, దేవుడా నాకు ఇచ్చినప్పుడే కొడుకు, తర్వాత నేను ముసలోడిని అయిపోయాడు, అవ్వ ముసలాం అయిపోయింది, ముసలిది అయిపోయింది, నాకు మళ్ళీ పిల్లలు కదా, నీ వంశాలను ఆశీర్వదిస్తున్నాను, నేను అభివృద్ధి చేస్తానంటున్నావు, ఆకాశ నక్షత్రాలే సముద్ర ఇసుకలేని సంతానాన్ని విస్తరింప చేస్తానన్నావు, మరి వీడే చచ్చిపోతే ఇక నా సంతానం ఏదయ్యా, నన్ను ఏం ఆశీర్వదించవయ్యా, నువ్వు చాలా ఐశ్వర్యాన్ని ఇచ్చావు, వాట్ ఐ విల్ డూ విత్ దాట్ అనైనా అడగాలి కదా. అది కూడా అడగలేదండి అబ్రహాం. కొడుకుని చేపట్టినాడు, లాక్కెళ్ళిపోయాడు మొరియా పర్వతం మీదకి. ఆ రాత్రి చెప్పాడు, తెల్లవారేసరికి లాక్కెళ్ళిపోయాడు. కనీసం తన భార్యతో కూడా చెప్పినట్టు లేకుండా హౌ ఇట్ ఈజ్, ఏ విధంగా చేసినట్టు అంటే దేవుని పట్ల తనకు ఉన్న నమ్మకం. అది ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు ఏమంటారు తెలుసా, మేము అబ్రహాం సంతానం అంటారు. ఈ రోజుకి 1000 సంవత్సరాల క్రితం కూడా అబ్రహాం ఈరోజు సజీవుడిగా మన మధ్య ఉన్నాడని అనుకోవచ్చు. చూడండి, ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి వరకు కూడా ఎవరు వాళ్ళని ఏం చేయలేకపోయారు కదా. చుట్టూ 3-4 దేశాలు వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. కానీ ఒక్క దేశం ఈ రోజుకి స్ట్రాంగ్గా నిలబడి ఉంది. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానం, దేవుని కృప. ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి అక్రమం, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసం అబ్రహాంకు ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. పిల్లరా, ఇలాగా దేవుని వాక్యులు ఇంకా అనేక మందిని మనం చూడవచ్చు. నోవహుని చూడొచ్చు. నోవహు తన తరాలకు ఆశీర్వాదం వాళ్ళంతతో పాటు చనిపోలేదు, జల ప్రవాహంలో చనిపోలేదు, కానీ ఇంకా దాన్ని బట్టి తను ఆశ్రయించబట్టి మనం చూస్తున్నాం. ఇలా దేవుని దావీదుని బట్టి దావీదుకు వాగ్దానం చేస్తాడు, సూర్యుడు ఉన్నంత వరకు నీ రాజ్యం నిలబడుతుందయ్యా. చూడండి, తరతరాలకి వాగ్దానం చేశాడండి. దావీదు గొర్రెలు కాపరి, గొర్రెలు అప్పగించాడు దేవుడు, అంటే వాళ్ళ తండ్రి గొర్రెలు కాస్తున్నాడు. సింహం వచ్చేస్తే వాళ్ళు నిజానికి పారిపోవాలి. సింహం వచ్చేసిందండి మందలోకి, ఎక్కడో చూసి పారిపోయి దాకోవాలి, కొన్ని గొర్రె పొద్దు పోయిందని. కానీ అరే దేవుడు నాకు అప్పగించాడు గొర్రెల్ని, ఒక్కడు కూడా చావటానికి వీలేదు నా ఆధ్యానంలో.
ప్రాణాలకి తెగించి వెళ్ళి సింహం నోటనట్టు గొర్రెలను విడిపిస్తాడు కదా, ఒక్కడే వెళ్ళి తర్వాత ఇంకా చేస్తాడు. ఎలుగుబంటి నోటి నుంచి కూడా విడిపిస్తాడు కదా. సౌలు దగ్గర సౌలును ఒక్క షాట్లో చంపగలిగే శక్తి ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు తప్పించుకున్నాడు, పారిపోయాడు, అడవులు పాలయ్యాడు కదా. దేవుని కోసం దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అనుకుంటాడు కదా. దావీదును బట్టి తరతరాలు ఆశ్రయించబడుతున్నాయి ప్రియులారా. ఒకే ఒక్క మాట చెప్పేది ప్రసంగమంతట్లో కూడా, మిమ్మల్ని బట్టి మనల్ని బట్టి మన తరాలు ఆశ్రయించబడతాయి, మనల్ని బట్టి మన బిడ్డలు ఆశ్రయించబడతారు. అది తెలుసా మీకు సంగతి? ఒకవేళ మనం దేవుని మార్గంలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి. ఇంకొక వచనం చూద్దాం చూడండి. నేను ఒక వచనం రాస్తున్నాను. ఎక్కడంటే దావీదుకి ఒకసారి దేవుడికి ఒకసారి ఇశ్రాయేలు రాజు మీద కోపం వస్తుందండి. కోపం వస్తే అనుకుంటాడు వాళ్ళని శిక్షించడానికి బయలుదేరుతాడు యాక్చువల్గా. అయితే అక్కడ శిక్షించలేకపోతాడు. ఎందుకంటే దావీదుని జ్ఞాపకం చేసుకుని, నేను అక్కడ ఏ రెఫరెన్స్ ఎక్కడ రాస్తున్నానో నాకు గుర్తులేదు, కానీ ఒక రెఫరెన్స్ ఉంటుంది. అక్కడ వాడిని బట్టి నేను శిక్షించలేకపోతున్నాను అంటే అనుకుంటాడు దేవుడు. చూడండి, దావీదు వంశం నుంచి కొన్ని తరాలు అయిపోయిన తర్వాత ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజు ఆయన. వాళ్ళ విగ్రహారాధనలు నిండిపోయారు. దావీదు కుమారుడు కూడా అక్కడ దావీదు సంతానం నుంచి కూడా ఆ రాజు ఏం చేస్తాడంటే ఆహాబు కుమార్తెను చేస్తున్న వాళ్ళు కూడా విగ్రహారాధన మునిగిపోయి దేవుడిని మర్చిపోతారు. దేవుడిని మర్చిపోతారు. అన్నీ కూడా చాలా క్రూరంగా దేవుని విరోధమైన కార్యాలు చేస్తుంటే అప్పుడు దేవుడికి కోపం వచ్చి నేను శిక్షించాలి అని బయలుదేరతాడు. నేను ఈ రాజుని శిక్షించాలి, ఈ దేశాన్ని శిక్షించాలని బయలుదేరితే అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత నేను దావీదుని జ్ఞాపకం చేస్తుంటాడు. దావీదు నా సన్నిధిలో ఎంత యోగ్యంగా, ఎంత నమ్మకంగా నన్ను అనుసరించాడు. దావీదుని బట్టి నేను ఈయన శిక్షించలేను అని చెప్పి వాళ్ళని శిక్షించకుండా, ఆ దేశాన్ని శిక్షించకుండా, ఆయన ఆ రాజును శిక్షించకుండా క్షమించి వదిలేస్తాడండి. ఎంత విగ్రహాలను మొదలుపెట్టి అనేక మందిని ఆ దేశాలంతటినీ కూడా తప్పు మార్గంలో నడిపించిన ఆ పరిస్థితిని అక్కడ మనం చూస్తాము. దొరకలేదు కానీ పిల్లరా చూడండి, మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉన్నట్టు చెప్పండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనల్ని బట్టి మన సంతానం ఆశ్రయించబడుతుంది. దావీదుని బట్టి ఆ తరాల్లో శిక్షించవలసి వచ్చినప్పుడు కూడా శిక్షించగా వాళ్ళని క్షమించి వదిలిపెట్టేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఉదాహరణ సరిపోతే మనకి ఇప్పుడు మనం రిఫరెన్స్ దొరికిపోయినప్పటికీ ఏమంటే, ఆదామును బట్టి ఆదాముకి సంతానం అంతా శిక్షించబడింది. తర్వాత కోరహను బట్టి లేదా కయ్యను బట్టి వాళ్ళ బిడ్డలకు నాశనం వచ్చింది. ఇది దావీదును బట్టి లేదా అబ్రహామును బట్టి లేకపోతే నోవహును బట్టి వాళ్ళ తరాలు ఆశ్రయించబట్టడం మనం చూస్తున్నాం. ఒకటి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఎంతవరకు మన తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాం, ఎంతవరకు శాపగ్రస్తులంగా వాళ్ళు చేస్తున్నాం. మనల్ని బట్టి వాళ్ళు శిక్షించబడతారేమో ప్రియులరా. మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ఏ విధంగా సమర్పించుకోవాలండి? ఇంకా ఎవరైనా దేవుని వాక్యం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువుని నేను నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను ఆయన లేపని విశ్వసించిన ఎడల రక్షించబడదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారు కరెక్టే. దెయ్యాలు కూడా ఒప్పుకుంటాయి తెలుసా? యేసు ప్రభువే దేవుడు, దెయ్యాలు కూడా ఒప్పుకుంటాయి. కానీ అంగీకరించిన మనం ఏం చేయాలంటే, నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. మేము క్రైస్తవుల నుండి చర్చకు వస్తున్నామండి, దేవుని బిడ్డల నుండి అంటారు, మంచిదే. మీరు బాప్తీసం తీసుకున్నారా లేదా? నిజంగా మీరు దేవుడిని అంగీకరించినట్లయితే, దేవుడు మీ హృదయంలో ఉన్నట్లయితే మీరు బాప్తీసం తీసుకోవడానికి వెనుకంచి వేయరు. ఎందుకంటే నామకార్థంగా అనుకుంటున్నారేమో. ప్లీజ్ అవాయిడ్ దట్ థింగ్. మీరు వెంటనే ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుని బాప్తీసానికి సిద్ధపడండి. దేవుడు ఏం చెప్పంటే, నూతన జన్మ. ఈ లోకానికి మనం చచ్చిపోయాము, మనం వల్ల దేవుని కుటుంబంలో జన్మించాము, దేవుని బిడ్డలో. అది ఫస్ట్ థింగ్. కాబట్టి పిల్లలు ఇంకోటి ఏమంటే, బాప్తీసం తీసుకున్నవాడు మనం ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిందేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. మన దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా, మన బిడ్డలు వెళ్ళాలి కదా. కాబట్టి ఇక రెండోదిగా మనం చూసేది ఏమంటే, కొలస్సీ 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అని దేవుడు చెప్తుంది. బాప్తీసం తీసుకున్న మనం
క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. అంటే దేవుని వాక్యంలో మనం జీవించాలి. క్రీస్తు అంటుకట్టబడటం అంటే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడు చదివిన మీద కొలసి 1:18 యేసు క్రీస్తు ప్రభు శిరస్సు. కాబట్టి మనం దేవునితో హత్తుకొని ఉండడానికి, దేవుని కలిగి ఉండడానికి సంఘాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. సంఘాన్ని ఎప్పుడైతే మనం అంటుకట్టుకుని ఉంటామో దేవుని సన్నిధి క్రమంగా రావటం మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధి క్రమంగా వస్తే ఆ సంఘం యొక్క నియమ నిబంధనలు దేవుడు కువైట్లో మనకి తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఇచ్చాడు. ఇదే దేవుడు స్థాపించిన సంఘం. అనేకమైన ఉదాహరణలు, అనేకమైన రుజువులు మనం చేసుకోవచ్చు. మనకు సమయం ఉన్నట్లయితే, మనకు కూడా సమయం లేదు, కానీ 100% ఐ కెన్ అష్యూర్ యూ. మొదట్లో నేను కూడా ఐ వాస్ థింకింగ్ ఈజ్ ఇట్ ఓకే అని. హి ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు క్రైస్తవ సంఘం దేవుడు మనకి ఇచ్చాడు. పిల్లరా, సంఘం యొక్క రావటం మాత్రమే కాదు, సంఘం యొక్క నియమ నిబంధనలను ఎప్పుడైతే హత్తుకొని ఉంటామో దేవునితో మనం హత్తుకొని ఉన్నట్టే. కాబట్టి పిల్లరా, ఎంతవరకు మనం ఆయన హత్తుకొని ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దానికోసం రాయబడిన దేవుని హత్తుకొని ఉండటంలో ఆశీర్వాదపడటానికి ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము మొదటి 14 వచనాలు చూసుకుని మనం వాక్య పరిచయం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి 14 వచనాలు చూసి మనం నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటావో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నెక్స్ట్ అమ్మా, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల చూడండి, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇది దేవుడిచ్చిన మాట, దేవుడు రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించిన మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఏ దీవెనలు అవి చదవసారి. నీవు పట్టణంలో దీవించబడదువు, ఫలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను ఒక తోర నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలలో నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా ఆశీర్వదించును, హెచ్చించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. చూడండి ప్రియులారా, ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు రాశాడు. ఇది కొత్త కదా, నథింగ్ న్యూ ఐ టోల్డ్ కదా, ఇవన్నీ మనకు తెలిసినాయి. కాబట్టి మనం రీడెడికేట్ చేసుకుందాం. అయ్యా, ఇక నుంచి నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా సంఘానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నా దేశానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేని వాక్యం మాత్రమే. చూడండి, నో డౌట్ అనేకమైన సందేహాలు వస్తాయి మనకు దేని వాక్యం చేసేటప్పుడు. కానీ వన్ థింగ్ యూ షుడ్ నో, అది మన జ్ఞానానికి మించింది. దేవుడు ఎప్పుడు కూడా నేరం చేయడు, దేవుడు ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. దేవుడు మనకు కొత్త జ్ఞానాన్ని ఇచ్చాడు, అది మనకు సరిపోద్ది. దానికి మించింది దేని వదిలేసి ఆయన వాక్యాన్ని అనుసరించి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.